ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఏం జరుగుతుంది? జరుగుతుంది నాకెలా తెలుస్తుంది? జరిగింది నువ్వు చూసావు కదా. అది ముద్దు పెడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? పెడుతుందని ఊహించలేదు. అండ్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. బై ద వే, యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగే పరిణామం. దాన్ని ఆపలేం. ఆపలేదు. అయినా దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నారేంటి? అలా ఎలా చేసుకుంటారు? అమ్మకి ఇష్టమైతే చేసుకుంటానన్నాను. శారదా ఆంటీకి ఇష్టమైతే మాత్రం ఎలా చేసుకుంటారు? మామూలుగానే 3 ముళ్ళు 7 అడుగులు, హిందూ కల్చర్ మ్యారేజ్. వేరే మతం తీసుకుని ఆ పద్ధతిలో చేసుకోమని కాదు, మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాను. మర్చిపోతున్నట్టున్నారు, మీరు నన్ను ప్రేమించారు. ఇంచాను. ఏం జరిగింది? లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళంతా పెళ్లి చేసుకోకుండా ఉండిపోలేదు. అలా ఉండిపోయుంటే దేశంలో ఇంత జనాభా పెరుగుండేదే కాదు. పెళ్లి తప్పనిసరైనప్పుడు ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నేను మా అమ్మని కూడా ప్రేమిస్తున్నాను. మా అమ్మ కల నా పెళ్లి చేయడం. ప్రేమతో అమ్మ కలైనా తీర్చాలి కదా. తీర్చండి. తీర్చి దేశ సైన్యం కోసం పిల్లల్ని కనండి. అమ్మ చెప్పిన అమ్మాయిలో నక్షత్రం ఉందనుకో, అప్పుడు నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. ఇంకా ఫోన్ రావడం లేదేంటా అనే చూస్తున్నాను. అని చెప్పేసిందా? చెప్పింది. అన్నీ విన్నాక ఇంకా నన్నే అడుగుతావు? భూమి ఇంకా మీ మనసులో ఉందా లేదా? తన మనసులో నేను లేనప్పుడు, తనకి నేనంటే ప్రేమ లేనప్పుడు భూమి నా మనసులో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. భూమి మీ మనసులో ఉందా లేదా? ఉంది. హ్యాపీయా? మరి నా మనసులో భూమి ఉంది గనుక ఎలాగైనా భూమి నన్ను ప్రేమించేలాగా చేస్తావా? అది నేనెలా చేయగలను? చూసావా, ఫ్రెండ్ అయ్యుండి తనతో నాపై మనసు పడేలా నువ్వే ఒప్పించలేనప్పుడు ఉండి ఏం ప్రయోజనం? ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, విను. తను నా మనసులో లేదు. అబద్ధం చెప్పకండి. ఉంది. లేదు. ఉందంటున్నాను కదా. లేదంటున్నాను కదా. లేకపోతే కార్పొరేట్ కంపెనీలో ఇలాగే ఉండాలంటూ ఓ డ్రెస్ కొని వేయించి మళ్ళీ ఎందుకు తీయించేశారు? ఎందుకు తీయించేశారు? ఎందుకంటే అది తనకి సూట్ అవ్వలేదు. అబద్ధం చెప్పకండి. సూట్ అవ్వకపోతే అదే డ్రెస్తో బయటికి తీసుకెళ్లరు. ఎవరో తనని ఆశగా చూశారని ఉడికిపోయి కొట్టి అంత పెద్ద కాంట్రాక్ట్ వదిలేసుకున్నారు. తను మీ మనసులో అలాగే ఉంది.
తనపై ప్రేమ అలాగే ఉంది. ఉన్నప్పుడు వెయిట్ చెయ్యాలి. అంతేకాని మనసులో తనని పెట్టుకుని నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అత్తయ్యా, అత్తయ్యా, ఆ కొరివిదయం భూమి వెళ్ళిపోయింది. ఇక నువ్వు బయటికి రావచ్చు. అయ్యో, మా భూమి వెళ్ళిపోయిందా? ఛ, నువ్వే దెయ్యానివి. టైం కాని టైంలో వచ్చావు. అత్తయ్యా, అత్తయ్యా, ఇప్పుడు నా టర్న్. అయ్యో గగన్ గారు, ఏంటండి రక్తం? గగన్, అయ్యయ్యో గగన్ గారు, అయ్యయ్యో ఇంత రక్తం పోతుంది. గగన్ గారు, గగన్ గారు ఏమైందండి? గగన్, నాన్న గగన్. అయ్యయ్యో బావా, గగన్, గగన్, ఏమైంది గగన్? ఎక్కడ గగన్? ఎక్కడ గగన్? గగన్, చూసావా, నేనే గెలిచాను. ఇప్పుడు నువ్వు బయలుదేరు. ఏంటి నువ్వు గెలిచేది? అత్తయ్య నేను పిలిచినప్పటికీ వస్తూ ఉంది. నువ్వు పిలిచే టైంకి వచ్చేసింది. నేనే గెలిచాను. ఉసి తొండిదానా, పోవే మొండిదానా. మీరు చెప్పండి ఆంటీ, నా మాటకే మీరు బయటికి వచ్చారు కదా? కాదని చెప్పండి అత్తయ్య. చెప్పండి ఆంటీ, చెప్పండి అత్తయ్య. చెప్పండి ఆంటీ. ఈ ఇంటి కోడలు నేనే అని చెప్పండి అత్తయ్య. కాదని చెప్పండి ఆంటీ. చెప్పండి అత్తయ్య. అయ్యో, చెప్పండి అత్తయ్య. అయ్యో, అవును, అది ఈ ఇంటి కోడలు కాదని చెప్పండి ఆంటీ. అత్తయ్య, నేనే ఇంటి కోడలని చెప్పండి అత్తయ్య. నిన్ను ఇంటి కోడలుగా చేసుకుందామనొస్తే వద్దని చెప్పేశావు కదే వగలాడి. నేనొద్దంటే నువ్వు ఇంటి కోడలు అయిపోతావంటే కిలాడి. రామాయణంలో రాముణ్ణి మాయ చేసిన మాయలేడివి నువ్వు. అదే రామాయణంలో లక్ష్మణుడి మీద కన్నేసిన శూర్పణఖవే నువ్వు. నువ్వే శూర్పణఖ. నువ్వే నువ్వు శూర్పణఖవి. మాయలేడి. శూర్పణఖవి. నువ్వే శూర్పణఖవి. శూర్పణఖవి. నువ్వే 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 శూర్పణఖవి. నువ్వే నువ్వు నువ్వే శూర్పణఖవి. నువ్వే శూర్పణఖవి. అమ్మా, ఏమైందమ్మా? ఏంటి కంగారు? ఏంటి కోడలవుతానని నక్షత్ర అవ్వలేవని భూమి ఒకటే పోట్లాడుకుంటున్నారు. అదేంటి మధ్యలో మనం వెళ్ళామనుకో లేనిపోని తలనొప్పి. వెళ్దాం పద. అమ్మా, పూర్ణి, పరువు పోయేలా ఉంది. అమ్మా, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో వెళ్దాం పద. రా. అమ్మా, ఎక్కడికి? వాళ్ళు వెళ్లేంత వరకు మనం ఎక్కడైనా బయట ఉందాం. పద. ఆగమ్మా. అమ్మా, అమ్మా ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.